గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన గొర్రెల స్కామ్ పైన విచారణ స్పీడప్ అయింది. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులతో భేటీ అయ్యారు విజిలెన్స్ అధికారులు. కేసు వివరాలు తెలుసుకుంటున్నారు విజిలెన్స్ డీజీ శిఖా గోయల్. ఇక ఏసీబీ, ఈడీ, కాగ్ నివేదిక ఆధారంగా విచారణ చేయనున్నారు. మొత్తం స్కామ్ లో 700 కోట్ల రూపాయలు గోల్మాల్ అయినట్టు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కీమ్లో నిధుల గోల్మాల్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్కామ్పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు మొదలుపెట్టింది. దీనికి సంబంధించి విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ ఇటీవల ఏసీబీ డీఎస్పీ సహా కేసు దర్యాప్తు చేసిన అధికారులతో సమావేశం నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ రికార్డులతో పాటు ఏసీబీ సీజ్ చేసిన డాక్యుమెంట్లు, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. దర్యాప్తు తర్వాత గొర్రెల పంపిణీ పేరిట ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. గొర్రెల పంపిణీ స్కీమ్కు సంబంధించి ఏపీ పల్నాడు జిల్లాకు చెందిన రైతులకు చేరాల్సిన 2.10 కోట్లు కాంట్రాక్టర్, పశుసంవర్ధక శాఖ అధికారులు కలిసి కొల్లగొట్టారు. ఇదే కేసులో నిధుల దారి మళ్లింపు, ప్రభుత్వ నష్టానికి సంబంధించి ఈడీ దర్యాప్తు చేసింది. గొర్రె పిల్లలను అమ్మిన బాధితుల ఫిర్యాదుతో 2023 డిసెంబర్లో గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదైంది. దీని ఆధారంగా ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. గొర్రెల పంపిణీ స్కీమ్లో 4.25 లక్షల గొర్రెల యూనిట్ల కొనుగోలు చేసేందుకు 4,000 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తించింది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి తలసాని దగ్గర ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్, పశుసంవర్ధక శాఖ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, బ్రోకర్లు, కాంట్రాక్టర్ల పాత్ర బయటపడింది. ఈ స్కామ్పై దర్యాప్తు చేసిన ఏసీబీ 700 కోట్ల నిధులు కొల్లగొట్టినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ క్రమంలోనే మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. 2021 మార్చి నాటికి కాగ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వివరాలను సేకరించింది. తెలంగాణలోని 7 జిల్లాల్లో 253.93 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని కాగ్ వెల్లడించగా, నిధుల మళ్లింపుపై ఈడీ ఆరా తీసింది. 33 జిల్లాలకు సంబంధించి 1000 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులు దారి మళ్లినట్టు గుర్తించింది. గొర్రెల సరఫరా పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ఖాతాల్లో భారీగా నిధులు మళ్లించబడినట్లు ఆధారాలు సేకరించింది. ప్యాసింజర్ వాహనాలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు సహా నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో బిల్లులు, గొర్రెల యూనిట్లకు డూప్లికేట్ ట్యాగులు, మృతి చెందిన వారి పేర్లతో యూనిట్లు కేటాయించడం వంటి అక్రమాలు గుర్తించింది. 200కు పైగా మ్యూల్, డమ్మీ బ్యాంక్ అకౌంట్లతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కు జరిగిన లావాదేవీల లింకులను ఈడీ సేకరించింది. ఈ పూర్తి ఆధారాలతో విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి ఇవ్వనున్నారు.